ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా 4 డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ 4 డయాగ్రామ్ కూడా మనకు ఏ ఆప్షన్లో డయాగ్రామ్ ఉందో కనుక్కోండి, ఏ ఆప్షన్లో మనకు ఫార్మేషన్ అవుతుందో కనుక్కోండి అని అడిగాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది, ఓకే, ఇలాంటి డయాగ్రామ్ మనకి ఏ ఆప్షన్లో ఉందో కనుక్కోవాలి. ఇది ఒక సెక్టార్ టైప్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది. ఒక లంబకోణ త్రిభుజం ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఎక్కడైనా త్రిభుజం షేప్ కనబడుతుంది. ఇది సెక్టార్, ఓకే, ఈ డయాగ్రామ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా లంబకోణ త్రిభుజం, ఈ త్రిభుజం ఉందా అంటే త్రిభుజమే లేదు, ఫస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, సెకండ్ ఆప్షన్లో త్రిభుజం ఉంది, కాకపోతే అది లంబకోణ త్రిభుజం కాదు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, నార్మల్ ట్రయాంగిల్ అది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఉంది, లాస్ట్ ఆప్షన్లో ఇది ఒక లంబకోణ త్రిభుజం ఉంది. అంటే వస్తే థర్డ్ ఆప్షన్ అయినా రావచ్చు, లాస్ట్ ఆప్షన్ అయినా రావచ్చు. ఓకే, ఒక లంబకోణ త్రిభుజం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 3 డయాగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా ఈ 2 ఆప్షన్స్లో? ఈ 2 ఆప్షన్లో ఏ ఆప్షన్లో డయాగ్రామ్ మెర్జ్ అయిందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ యాస్టీజ్గా ఎక్కడ ఉందో చూడండి. ఓకే, డయాగ్రామ్ ఇక్కడ ఈ విధంగా ఆప్షన్లో, ఈ ఆప్షన్లో డయాగ్రామ్ ఇక్కడ డయాగ్రామ్ దాగి ఉంది అది. ఓకే, ఇక్కడ ఆ డయాగ్రామే లేదు. ఒక డయాగ్రామ్ ఇలా తీసుకుంటే ఓకే, ఇది ఈ ఆప్షన్లో ఇక్కడ డయాగ్రామ్ దాగి ఉంది. ఈ డయాగ్రామ్ కూడా 2 ఆప్షన్లోనూ ఉన్నాయి. తర్వాత మన నెక్స్ట్ వన్, ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే ఇక ఎక్కడైనా ఉందా ఆ డయాగ్రామ్ అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ ఉంది, కానీ ఇక్కడ ఇటువైపు డయాగ్రామ్ ఇది లేదు. ఆ డయాగ్రామ్ లేదు కాబట్టి లాస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అయింది. ఓకే, థర్డ్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సెక్టార్ టైప్. నెక్స్ట్ ఇది ఒక డయాగ్రామ్, ఇది ఒక లైన్. ఓకే, ఈ డయాగ్రామ్ అనేది సేమ్ టు సేమ్ డయాగ్రామ్. అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే థర్డ్ ఆప్షన్ అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది.